ఎక్కువ మంది పిల్లల్ని కనొద్దు అని మేమే చెప్పాం, కానీ ఇప్పుడు మేమే ఓ రిక్వెస్ట్ చేస్తున్నాం. వీలైనంత వరకు ఎక్కువ మంది పిల్లల్ని కనండి. అలా అయితేనే మనం నెంబర్ 1 అవుతాం. స్వయంగా ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు చేసిన కామెంట్స్ ఇవి. ఒక్కసారి కాదు, చాలా సందర్భాల్లో ఈ మాట చెబుతూ వస్తున్నారు ఆయన. అంతేకాదు, ఇద్దరికంటే ఎక్కువ మంది పిల్లల్ని కంటే ఇన్సెంటివ్స్ ఇస్తామని కూడా తెలిపారు. రీసెంట్ గా మరోసారి ఇదే ప్రస్తావన తీసుకువచ్చారు సీఎం. కీలక స్టేట్మెంట్ ఇచ్చారు. నిజానికి చంద్రబాబు మాత్రమే కాదు, తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్ కూడా గతంలో ఓసారి ఇవే కామెంట్స్ చేశారు. పైగా ఒక్కొక్కరు 16 మంది పిల్లల్ని ఎందుకు కనకూడదు అంటూ జోకులు కూడా చేశారు. కారణాలు వేరైనా ఇలా ఇద్దరు చెప్పిన పాయింట్ ఒక్కటే. ప్రస్తుతం భారత్ జనాభా చైనా పాపులేషన్ ని దాటేసింది. అసలు ఈ జనాభా పెరుగుదల వల్లే భారత్ లో సరిగ్గా అభివృద్ధి జరగలేదన్న వాదనలు కూడా ఎప్పటి నుంచో ఉన్నాయి. 2019లో ప్రధాని నరేంద్ర మోదీ ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. మన దేశ జనాభా కారణంగానే అభివృద్ధికి ఆటంకాలు ఎదురవుతున్నాయని, రాష్ట్ర ప్రభుత్వాలు ఈ సమస్యపై ఫోకస్ చేయాలంటూ ఆయన సూచించారు. కానీ ఇదే సమయంలో కొంతమంది పొలిటీషియన్స్ యువ జనాభా తగ్గిపోతుందని, పిల్లల్ని కనమని సూచిస్తున్నారు. ఇలా 2 వాదనలు వినిపిస్తున్నారు. మరి ప్రస్తుత ప్రజలు ఈ పొలిటీషియన్ మాటలు ఎంతవరకు లెక్క చేస్తారో చూడాలి. ప్లీజ్ సబ్స్క్రైబ్ డాట్ న్యూస్.